రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన బాటపట్టాయి. పెండింగ్లో ఉన్న 8,700 కోట్ల రూపాయల బిల్లులను వెంటనే అమలు చేయాలని ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలో ఏబీవీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుమారుగా 1,500 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య కొంతవరకు తోపులాట జరిగింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి సంతోష్ అందిస్తారు. విద్యార్థి సంఘాల నాయకులైతే జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. దశాబ్ద కాలంగా కూడా వీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే స్కాలర్షిప్లో పెండింగ్లో ఉన్నాయో విడుదల చేయాలని చెప్పేసి అయితే జిల్లాలో ఉన్న అన్ని కలెక్టరేట్ కార్యాలయాలు అయితే గత కొంతకాలంగా అయితే నిర్వహిస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా జరిగింది. నేడు ఏబీవీపీ జిల్లా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో కూడా జిల్లాలోని అన్ని కలెక్టరేట్ ముట్టడిని చేసేందుకైతే సన్నద్ధం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం మన కలెక్టరేట్ కార్యాలయం వద్ద కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అసలు వాళ్ళకున్న సమస్యలు ఏంటి, ఎంతకాలంగా ఎదుర్కొంటున్నారు, గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చెప్తున్న విషయం అయితే తెలుసుకున్నాం. మీకున్న సమస్యలు ఏంటి, ప్రభుత్వాలు ఏం చెప్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా విద్యారంగం మారిందంటే, తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగం ఎలా జరుగుతున్నా కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నప్పుడు కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకపోయినప్పటికీ కాలేజ్ మేనేజ్మెంట్లు డబ్బులు తీసుకొని సర్టిఫికేట్లు ఇస్తున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఒక సిగ్గులేని ముఖ్యమంత్రి, అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో 8,300 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు విద్యార్థులందరూ కూడా ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వచ్చేవాళ్ళే. ఈరోజు ఆ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులందరూ వాళ్ళ విద్యకి దూరం అయిపోయి వాళ్ళ విద్యను ఆపుకొని ఈరోజు పార్ట్ టైం జాబులు చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. సిగ్గుందా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? నిన్ను సూటి అడుగుతున్నాం. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు ఏమైనా హామీలు ఇచ్చినావు? నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు విద్యారంగాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యారంగాన్ని ఆదుకుంటా అని నువ్వు హామీ ఇచ్చినావు కదా. ప్రతిపక్షంలో నువ్వు విద్యారంగ సమస్యలు ఎన్ని ఉన్నాయనేది నువ్వు చూసినావు కదా. చూసినప్పుడు కూడా ఇప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు ఎందుకు ఆ విద్యారంగ సమస్యలని పరిష్కరిస్తలేవు? దీనికి నువ్వు సూటిగా సమాధానం చెప్పాలి. బహిరంగంగా మీడియా అందరి ముఖంగా నువ్వు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో 8,300 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఈ యొక్క విద్యార్థికి ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాలేదు. 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలంటే సర్టిఫికేట్ల కోసం కాలేజ్కి వెళ్తే ఈరోజు సర్టిఫికేట్ల కోసం ఈరోజు పైసలు కట్టాల్సినటువంటి పరిస్థితి ఈరోజు కాలేజీలలో ఏర్పడుతుంది. ఈరోజు ప్రభుత్వ కాలేజీలలో కూడా ఈరోజు ఎస్ఆర్ఆర్ కాలేజ్ అయితే ఏంది, ఈరోజు గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అయితే ఏంది, అవిడల్లో కూడా ఈరోజు సర్టిఫికేట్లకు పైసలు వసూలు చేసినటువంటి చరిత్ర ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుంది. సిగ్గులేని ముఖ్యమంత్రి, దీన్ని మానుకో. వెంటనే విద్యారంగానికి రావాల్సినటువంటి నిధుల్ని 8,300 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లని విడుదల చేసి అట్లనే నువ్వు విద్యార్థులను ఆదుకోవాలని బహిరంగ మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. లేని ఎడల నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి బట్టలు ఇప్పి మరి కొడతామని విద్యార్థులు అందరం కలిసి చెప్తున్నాం. ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో, నువ్వు స్కాలర్షిప్లు రిలీజ్ చేయకపోతే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి నియమించకపోతే నిన్ను రాష్ట్రంలో బట్టలు కూడా తీసి కొడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు విష్ణు. ప్రైవేటు ఎగ్జామ్ జరిగే సమయంలో ఖచ్చితంగా 100% ఇప్పటికీ మా ప్రైవేట్ కాలేజీలలో ఈరోజు ప్రైవేట్ డిగ్రీ మరియు బీటెక్ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేషన్ అంతా ఒక్కటైపోయి కుమ్మక్కైపోయి ఈరోజు ప్రైవేట్ కాలేజ్ వాళ్ళందరూ ఒక్కటయ్యి ఈరోజు సర్టిఫికేట్లు తీసుకోవాలంటే, డిగ్రీ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయినాక సర్టిఫికేట్లు తీసుకోవాలంటే ఈ యొక్క కోర్సు ఫీజుని చెల్లించే వరకు సర్టిఫికేట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కనిపిస్తూ ఉంది. ఈరోజు డిగ్రీ అయిపోయి BA, BBA, BCom, MPCS వీళ్ళందరూ చదివే వాళ్ళ విద్యార్థులందరూ వాళ్ళ యొక్క డిగ్రీ 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత PG, MBA, MCA వెళ్ళడానికి సర్టిఫికేట్లు అడిగితే 35,000, 45,000, 50,000 కట్టించుకొని ఈరోజు సర్టిఫికేట్లు ఇస్తున్నటువంటి దాఖలు ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. గత ప్రభుత్వం BRS ప్రభుత్వం అదేవిధంగా నూతనంగా విద్యార్థులకు ఏదో రకంగా న్యాయం చేకూరుస్తాము, విద్యార్థులకు విద్యా విషయానికి సంబంధించిన సమస్యలు వాటికి సంబంధించిన కూడా అదేవిధంగా నిరుద్యోగుల సమస్యలు కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఎలక్షన్ పెడుతున్నారు. దానికి సంబంధించి మీరేమైనా ఇంతవరకు ప్రభుత్వాలు దానికి సంబంధించి ఇప్పటి వరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో
ఇప్పటి వరకు ఏబీవీపీ కంటిన్యూగా ప్రతిరోజు ధర్నా కార్యక్రమాలు, రాష్ట్రారోగులు, మానవాహారాలు ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క కలెక్టరేట్ దగ్గర, ప్రతి ఒక్క చోట్ల, ప్రతి ఒక్క కాలేజ్ క్యాంపస్లో ఈరోజు అడుగుతూనే ఉన్నది ప్రభుత్వాన్ని వెంటనే స్కాలర్షిప్ రిలీజ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ప్రభుత్వ హాస్టల్ ఉన్నాయో ప్రభుత్వ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచాలి, మౌలిక వస్తువులు పెంచాలి అని మేము ప్రతిరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసుకుంటూ అడగడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్లు కూడా అడగడం జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ ఒక్క హామీని కూడా ఇప్పటి వరకు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదు. కేవలం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రెండింటి దానిపైనే కాన్సన్ట్రేషన్ పెడుతుండు. ఒకటి హైడ్రా, రెండు కాళేశ్వరం. ఈ రెండింటి దానిపైనే దృష్టి పెట్టి ఈరోజు విద్యారంగాన్ని ట్రస్ట్ పట్టించాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితిలో విద్యార్థి పరిషత్ ఊరుకోదు. నిన్ను బట్టలిప్పి కొడతాయని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇప్పటికే రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు సంబంధించి అయితే పలు విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఏం చేస్తారు? మా విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోయినా, విద్యార్థుల యొక్క విద్యా సమస్యలు పట్టించుకోకపోయినా, ఎడ్యుకేషన్ మినిస్టర్ని నియమించకపోయినా, కరీంనగర్కి ముఖ్యమంత్రి వస్తుందనుకో, కరీంనగర్లో ముఖ్యమంత్రి కంపల్సరీ అడ్డుకుంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కంపల్సరీ ఒక కరీంనగర్లో పర్యటించకుండా కంపల్సరీ అడ్డుకుంటాం. అదే విధంగా అప్పటికి కూడా రిలీజ్ చేయకపోతే ఒక తెలంగాణ రాష్ట్రంలో సెక్రటరియట్ ముట్టడిస్తాం, అసెంబ్లీని ముట్టడిస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రిని సైతం, మినిస్టర్లు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరినీ రోడ్డు మీద ఉరికించుకుంటూ కొట్టేటువంటి పరిస్థితి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీసుకురావాలని తెలియజేస్తుంది. ఇది కరీంనగర్ కేంద్రంలో జరుగుతున్నటువంటి కలెక్టరేట్ ముట్టడికి సంబంధించి పూర్తి అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకపోతే అన్ని కలెక్టరేట్లను ముట్టడించడమే కాకుండా రానున్న రోజుల్లో మంత్రుల ఇళ్లని ముట్టడిస్తాము. ఒకవేళ కరీంనగర్ కనుక ముఖ్యమంత్రి వస్తే కనుక కంపల్సరీ ముఖ్యమంత్రిని ముట్టడి చేస్తాము, అడ్డుకుంటామనే మాటలు అయితే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు అయితే తెలుపుతున్న పరిస్థితి. సంతోష్ కుమార్, కరీంనగర్.